ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి, వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు తెలియాలి. కానీ మనం కాన్సెప్ట్ మాట్లాడదాం. ప్రతిఫలాపేక్షతో భగవంతుడికి పూజ చేస్తే నేను ఒక మాట అన్న, ఆధ్యాత్మికత భక్తి ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా? రెండు ఒకటి? ఆత్మకు సంబంధించినటువంటి పనుల్ని ఆధ్యాత్మిక కార్యాలు అంటారు. భక్తి అంటే ఆత్మకి భగవంతుడి పట్ల ఉన్న భావన భక్తి. చాలా మంది నేను భగవంతుని స్మరించుకుంటా, కాసేపు ధ్యానం చేసుకుంటా, కానీ ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు. మొత్తానికి ఏకాగ్రత అనేదే కుదరదు. ఎలా సాధ్యపడుతుందంటారు ఏకాగ్రత అనేది? యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియం యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ధ్యానం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల మీద ధ్యానం చేయడం. నమస్కారం, ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ ఎంతోమందికి కృష్ణతత్వానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ మనకు అసలు ఆచారాలు ఏంటి, ధర్మం ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి, రకరకాల సందేహాలను నివృత్తి చేస్తూ వారి ఛానల్ ద్వారా మనందరికీ ఎంతో అవగాహన కల్పిస్తున్నారు గౌరంగా దర్శన్ దాస్ గారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ధర్మం అంటుంటాం. ప్రతి ఒక్కరు కూడా ధర్మం మార్గంలో వెళ్ళాలి, ధర్మంగా ఉండాలి, అప్పుడే మోక్షం పొందుతారు, భగవంతుని చేరుకోగలుగుతారు, రకరకాలుగా చెప్తుంటారు. ఏదైతేనేంటి ధర్మం అనే పదం అయితే ఎక్కువగా వాడుతుంటాం. అసలు ధర్మం అంటే భగవంతుని ఆరాధించటమా, లేదు అని అంటే మన ఆచారాలని పాటించటమా? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని శ్రీమద్ భాగవత పురాణం మనందరికీ చెప్తుంది. ధర్మం అంటే ఏదైతే భగవంతుడు ప్రతిపాదిస్తాడో, ఏదైతే భగవంతుడు మనకి నేర్పిస్తాడో, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో ఇలా మనం నడుచుకోవాలని, అది ధర్మం. అది ఒక నిర్వచనం. చాలామంది ధర్మం అంటే కొన్ని పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ఆచార వ్యవహారాలని అనుకుంటుంటారు. ఇంకొంతమంది ధర్మం అంటే కొన్ని వాల్యూస్, వర్చ్యూస్, మంచి చెడు, మంచి అంటే ధర్మం, చెడు అంటే అధర్మం, అలా కొంతమంది అంటూ ఉంటారు. మరి ఇవన్నీ నిజం కాదా ప్రభుజీ? అన్నీ నిజమే. ధర్మం అనేటటువంటి ఒక్క మాటకి ఎన్నెన్నో నిర్వచనాలు ఉన్నాయి. ధర్మం అనేది ఆచారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మంచి కావచ్చు, సత్ప్రవర్తన కావచ్చు, మంచి మాటలు చెప్పడం కావచ్చు, తర్వాత నిజమే మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ధర్మమే. కానీ అసలు బేసిక్ డెఫినేషన్ ఏమిటంటే ధర్మం ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం, అది ధర్మం. ఇప్పుడు మంచిగా ప్రవర్తించడం ధర్మమే. కొంతమంది ధర్మాన్ని డ్యూటీ అని కూడా అంటుంటారు. డ్యూటీ అంటే ఒక టీచర్గా నా ధర్మం నలుగురికి విద్యని నేర్పించడం, స్టూడెంట్గా నా ధర్మం విద్యని అభ్యసించడం, డాక్టర్గా నా ధర్మం పేషెంట్లని ట్రీట్ చేయడం. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అది వృత్తి ధర్మం. అదేవిధంగా ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం. అది గృహస్థ ధర్మం ఇది, బ్రహ్మచారి ధర్మం ఇది. గురువుని సేవించడం బ్రహ్మచారి ధర్మం. గృహస్థ ధర్మం అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డల్ని చక్కగా చూసుకోవడం గృహస్థుల యొక్క ధర్మం. అలాగే వర్ణ ధర్మం ఉంటుంది. బ్రాహ్మణులకి ధర్మం, క్షత్రియులకి ధర్మం. అలా వర్ణ ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, స్త్రీ ధర్మం, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, వృత్తి ధర్మం, ఇలా ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. జనరల్గా చూస్తే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, వర్చ్యూస్. కానీ ధర్మం యొక్క నిజమైనటువంటి నిర్వచనం ఏమిటంటే న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం. ఇంతకీ మనం ధర్మం గురించి మాట్లాడే ముందు మన యొక్క అస్తిత్వం గురించి మాట్లాడాలి. మనం ఎవరం? ఇప్పుడు నేను టీచర్గా అనుకుంటే నా ధర్మం టీచింగ్ అవుతుంది. నన్ను నేను స్టూడెంట్గా కన్సిడర్ చేస్తే నా ధర్మం స్టడీ అవుతుంది. నన్ను నేను డాక్టర్గా అనుకుంటే నా ధర్మం ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఎంతకాలం డాక్టర్గా ఉండగలను నేను?
డాక్టర్లు రిటైర్ అవుతారు కదా, అవును, ఇంజనీర్లు రిటైర్ అవుతారు కదా, కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అదేవిధంగా క్షత్రియ ధర్మం కూడా ఉంది. ఒక క్షత్రియుడు పరిపాలించడం ధర్మం, కానీ ఎంతకాలం పరిపాలిస్తాడు క్షత్రియుడు? దానికి ఒక టెన్యూర్ ఉంటుంది. ఉంటుంది. జీవితమంతా పరిపాలించినా కూడా ఏదో ఒకటి చనిపోవాల్సిందే. అంతే. కానీ అసలు ధర్మం ఏమిటంటే ప్రతి వ్యక్తికి అది కామన్గా ఉండాలి, అందరికీ వర్తించాలి. అది మీకైనా, నాకైనా, వారికైనా, ఇక్కడున్న ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా ఆ ధర్మం సమానమై ఉండాలి. ఆ ధర్మం ఏమిటంటే మనం ఆత్మలం కాబట్టి ఆత్మగా నా ధర్మం ఏమిటి? ఆ ధర్మమే భగవంతుడి పట్ల భక్తి. అంటే ఎవరికి వాళ్ళు ఆత్మగానే భావించాలా ప్రభుజీ? అంటే ముందుగా ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నటువంటి ఒక ఆశ ఉండాలి, ఆత్మగా భావించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఉండాలి, నేను ఆత్మని అన్నటువంటి ఒక అవగాహన ఉండాలి. కాకపోతే ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు శారీరక ధర్మాల్ని పాటించాల్సిందే. నేను ఆత్మని కాబట్టి నాకు ఆహారం అవసరం లేదు, నిద్ర అవసరం లేదంటే కుదరదు కదా. కాబట్టి ఆత్మగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, శరీరంలో ఉన్నంత వరకు శరీర ధర్మాలు కొన్ని నిలబడడానికి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు ఆత్మగా మన ధర్మం ఏమిటంటే భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పారు, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మం, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి పరధర్మం ఏమిటంటే యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ హరి, ఆ నారాయణుడి యొక్క భక్తి చేయడం. ఆ భక్తి ఎలా చేయాలి? ఆ హైతుకి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. అప్రతిహత, నిరాటంకంగా చెయ్యాలి. అంటే ఎటువంటి బ్రేకులు లేకుండా, ఇన్కన్సిస్టెన్సీ లేకుండా, ఇర్రెగ్యులారిటీ లేకుండా, ఆటంకం లేకుండా చేయాలి. అంటే ఇవాళ నేను భక్తి చేశాను, రేపు చేయను, అలా కాకుండా నేను భక్తి చేస్తాను కాబట్టి నాకేం వస్తుంది, నాకేంటి, అలా కాకుండా అహైతుకి అప్రతిహత. అప్పుడు అలా చేస్తే ఏ ఆత్మా సుప్రసిద్ధి, అటువంటి ధర్మం మనల్ని పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. సో ఆత్మగా భగవంతుడికి భక్తి చేయడం మనకు ధర్మం, అసలు ధర్మం, శాశ్వతమైనటువంటి ధర్మం, అందరికీ కామన్గా ఉండేటటువంటి ధర్మం. కానీ ఒక వ్యక్తిగా, ఒక మానవ దేహంలో ఉన్నప్పుడు నాకు ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. వృత్తి ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, చాలా ధర్మాలు ఉంటాయి. అవి ఇది కరెక్టే, అది కరెక్టే. ఇది శాశ్వతమైనటువంటి ధర్మం, అది టెంపరీ ధర్మం. ఓకే. అయితే ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడి ఆరాధన టాపిక్ కూడా మాట్లాడారు కాబట్టి, అంటే మనం ఏది ఆశించకుండా భగవంతుని పూజించేది ధర్మం అన్నారు. అంటే ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే, అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి, వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు తెలియాలి. కానీ మనం కాన్సెప్ట్ మాట్లాడదాం. ప్రతిఫలాపేక్షతో భగవంతుడికి పూజ చేస్తే, భక్తి చేస్తే దాన్ని మనం ఎలా అభినందించాలి, దాన్ని అసలు ఎలా తీసుకోవాలి, అది మెయిన్ ప్రశ్న. కొంతమంది ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వెళ్తుంటారు, దాన్ని సకామ భక్తి అంటారు. సకామ భక్తి ఆశించి చేసేది. కొంతమంది నిస్వార్థంగా దేవుడికి పూజ చేస్తుంటారు, ప్రేమిస్తూ ఉంటారు, అది నిష్కామ భక్తి, అహైతుకి భక్తి, అకించన భక్తి, అనన్య భక్తి, ఉత్తమ భక్తి, శుద్ధ భక్తి, ఇవన్నీ దాని యొక్క ప్రతిపదార్థాలు. సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ భక్తి కొంతమంది ప్రతిఫలం ఆశించి చేశారనుకోండి, వారిని మనం తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు అంటుంటాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో కృష్ణుడు ఏమన్నాడంటే, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల వ్యక్తులు నన్ను పూజిస్తారు, నా భక్తి మార్గాన్ని వారు పాటిస్తారు. ఎవరు? ఆర్త, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారు భగవంతుడికి పూజ చేసి మా బాధలు తొలగిపోవాలి స్వామి అని వేడుకుంటారు. జిజ్ఞాసు, క్యూరియాసిటీ ఉంది వాళ్ళకి, ఇది తెలుసుకోవాలి. కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తాడు, కృష్ణుడు వేణువు ఎందుకు ఊదుతాడు,
కృష్ణుడు ఎంతమంది వేల కొలది గోపికలతో ఎందుకు నాట్యం చేస్తాడు, ఇలా ఎందుకు ఉన్నాడు, అలా ఎందుకు జరిగింది, ఇలా క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసు భక్త అంటారు వాళ్ళు. అది సెకండ్ కేటగిరీ, ఆర్త జిజ్ఞాసు. మూడో కేటగిరీ ఏంటంటే అర్థార్థి. అర్థ అంటే డబ్బు, అర్థి అంటే వాళ్ళు డబ్బును అర్థిస్తూ వస్తారు. నాకు కావాల్సిన డబ్బు. ఒక కొబ్బరికాయ కొడతారు, కారు కావాలంటారు. ఒక ప్రదక్షిణం చేస్తారు, బంగ్లా కావాలంటారు. 4 అరటిపళ్ళు పెడతారు, ఎంసెట్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటారు. అంటే వాళ్ళకి ఏమిటంటే డబ్బు, పేరు ప్రతిష్టలు, ఏదో ప్రతిఫలం కావాలి వాళ్ళకి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రిలీఫ్, సెకండ్ కేటగిరీ క్యూరియాసిటీ, థర్డ్ కేటగిరీ సమ్ ఇన్సెంటివ్, మనకు ఏదో ఒకటి మొక్కుతున్నా నువ్వు నాకు ఇది ఇవ్వాలి అది. ఇక నాలుగోది ఏంటంటే జ్ఞాని. వారికి భగవంతుడంటే ఒక అవగాహన ఉంటుంది. ఆయన ఇంత గొప్పవాడని అర్థం చేసుకుని భక్తి చేస్తూ ఉంటారు. ఇది 4 రకాల వ్యక్తులు అనమాట. కానీ ఈ 4 రకాల వ్యక్తుల కన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరో తెలుసా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం అంటే ప్రతి క్షణంలోనూ ఎప్పుడు ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడు ఆయన్నే పూజిస్తూ ఉంటారు. అటువంటి భక్తులు నిస్వార్థంగా పూజిస్తారు. ఆయన దేవుడు నాకు ఇది ఇస్తాడు అని పూజించకుండా ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆయనే ధ్యాసంతా భగవంతుడి మీదే ఉంటుందన్నమాట. అలా నిస్వార్థంగా వాడు భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు. సరే, వీళ్ళు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చేశారు కదని వీళ్ళు తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సకామ భక్తితో మీరు భగవంతుడిని అప్రోచ్ అయితే ఆయన ఎంత గొప్పవాడంటే మీలో ఉన్నటువంటి ఆ సకామ లక్షణాన్ని తొలగించి భక్తిని మాత్రం స్వీకరిస్తాడనమాట. చాలామంది ప్రతిఫలాన్ని ఆశించి దేవుణ్ణి పూజించారు. ఒకసారి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, భగవంతుడు వారిని అనుగ్రహించిన తర్వాత వారు పశ్చాత్తాపడ్డారు. అయ్యా, భగవంతుడు నాకు ఇలా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన చూసే అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన దయ నా మీద కురిపించాడు. కాబట్టి నేను ఇంతకుముందు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి భక్తి చేశాను, అదంతా తప్పు చేశాను, నేను చేసిందంత తప్పు నేను తెలుసుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ధ్రువుడు ఉన్నాడు. ధ్రువుడు గురించి మీకు తెలుసు కదా. ఒక చిన్న బాలుడు, అప్పుడు 5 ఏళ్ల బాలుడు. తల్లి సునీతి, పినతల్లి సురుచి, తండ్రి ఉత్తానపాదుడు. సో ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి సునీతి. సురుచి కొడుకు ఎవరంటే ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. ఇప్పుడు ఈ ధ్రువుడు తండ్రి చేత నిర్లక్ష్యింపబడ్డాడు. ధ్రువుడి తల్లి సునీతి కూడా ఉత్తానపాదుడి ఫేవరెట్ భార్య కాదు. చిన్న భార్య అంటే ఎక్కువ ప్రేమ, పెద్ద భార్య అంటే నిర్లక్ష్యం. పెద్ద భార్య కొడుకుని కూడా నిర్లక్ష్యం చేశాడు, చిన్న భార్య కొడుకుని మాత్రం ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా లాలిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఒకసారి ధ్రువుడు తన తమ్ముడు ఉత్తముడిని ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో చూశాడు. తన కూడా కూర్చోవాలనిపించింది, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే పినతల్లి ఆపేసింది. నువ్వు రాజు బిడ్డవైనా కూడా రాజుగారి ఒళ్ళో కూర్చునే అర్హత నీకు లేదు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాదు, రాజుగారి యొక్క ఫేవరెట్ క్వీన్ యొక్క బిడ్డవు కాదు నువ్వు అని చెప్పి ఆవిడ పొమ్మంది. అప్పుడు ధ్రువుడికి ఒక పట్టుదల కలిగింది. పెద్ద స్టోరీ షార్ట్ చేయాలంటే, నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చొనివ్వలేదు, తండ్రి ఒళ్ళో కూర్చొనివ్వలేదు, కానీ నా తండ్రి యొక్క తాత అయినటువంటి బ్రహ్మదేవుడి పదవిని బ్రహ్మదేవుడి కన్నా గొప్ప పదవిని నేను స్వీకరించాలి అన్నటువంటి ఒక పెద్ద మెటీరియల్ యాంబిషన్తో, పట్టుదలతో ఆయన ఏం చేశాడంటే, ఈ నగరాన్ని వదిలిపెట్టి, భవనాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవుణ్ణి 6 నెలల పాటు కీర్తించాడు. ఇంతకీ భక్తి ఎందుకు చేశాడు? వాసుదేవ భక్తి ఎందుకు చేశాడు? కేవలం బ్రహ్మ కన్నా గొప్ప పదవి కావాలి, నన్ను నా తండ్రి సింహాసనం మీద కూర్చొనివ్వలేదు, అంతకన్నా గొప్ప సింహాసనం మీద నేను కూర్చుంటాను, అంతకన్నా సంపద కావాలి, అంతకన్నా పొజిషన్ కావాలి, గొప్పది కావాలనుకుని చేశాడు. 6 నెలల్లో విష్ణుమూర్తి చక్కగా గరుత్మంతుని మీద అలా దిగి ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు చూశాడు, ఆహా, భగవంతుడు నా మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు, నా మీద దయతో నా ముందు ప్రత్యక్షమయ్యాడు,
ఇది నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశం, భగవంతుడిని చూసే అవకాశం వజ్రంతో సమానం. ఇంతకుముందు నేను కోరుకున్నటువంటి పదవి, హోదా, డబ్బు, పరపత్తి అదంతా గాజు పెంకులతో సమానం. ఈ గాజు పెంకులు మెరుస్తాయి, వజ్రం మెరుస్తుంది, కానీ మెరుపులో తేడా ఉంది, విలువ ఉంది, తక్కువగా ఉంటుంది. అంటే సకామ అంటే ఏదైనా స్వార్థపూరిత భావనతో మీరు భగవంతుణ్ణి ఆశ్రయించినా కూడా మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని తొలగించి భక్తిని మాత్రం ఆయన స్వీకరిస్తాడు. మీరు చెప్పిన చతుర్విధ భక్తులలో ఇది 3వ వాళ్ళకు సంబంధించి వస్తుంది కదా ప్రభుజీ? కరెక్ట్గా చేశారు మీరు. అర్థార్థి భక్తి. ఓకే ప్రభుజీ, భక్తి 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 అనుకున్నాం. నిజంగా ఇప్పుడు ఈ 5గురిలో 5వ వారే మంచి భక్తుడిగా తీసుకోవచ్చా మనం మాట్లాడుకోవడానికి? భగవంతుడైతే ఎవరినైనా వాళ్ళ దగ్గర నుంచి భక్తిని స్వీకరిస్తాడు, కానీ మనం మాట్లాడుకోవడానికి నిజంగా భక్తుడు ఎవరు అంటే ఈ 5గురిలో ఎవరిని మంచి భక్తుడిగా తీసుకోవచ్చు? లాస్ట్ అనన్య భక్తులు. అంటే మొదటి 4గురిలో ఏదో కోస్తా క్యూరియాసిటీ అని, స్వార్థపూరిత భావన అని, అది ప్యూరిటీ లేదు అక్కడ. అవును, ఏదో ప్రతిఫలాన్ని ఆశించారు. లేదంటే మొదటి కేటగిరీ కష్టాలు వచ్చాయి కదా అని దేవుడి దగ్గరికి వస్తున్నాడు, సుఖాలు వస్తే మర్చిపోతాడు, ఖచ్చితంగా మర్చిపోతాడు. కొంతమంది కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, కష్టం రాగానే గుడికి వెళ్తాడు, సుఖం రాగానే డ్యూటీ వేసుకుంటాడు. అప్పుడే ఆ సమయంలోనే గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి, వర్షం వస్తుంటుంది, ఉరుములు వస్తుంటాయి, డైరెక్టర్ కెమెరా ఇలా తిప్పుతాడు. అంటే కష్టాలు వస్తే దేవుడు, సుఖాలు వస్తే ఇంకేముంది మేము అనుభవిస్తాం అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడి పట్ల ఆ భక్తి మాత్రం తొలగకూడదు, సమానంగా ఉండాలి ఎప్పుడైనా భగవంతుడి పైన భక్తి అనేది. ఓకే ప్రభుజీ, కృష్ణతత్వం అని మాట్లాడుకుంటాం. అసలు ఏంటి కృష్ణతత్వం అంటే? కృష్ణుని పూజించడాన్ని కృష్ణతత్వం అంటారా? కృష్ణుని పూజ అనేది భక్తి మార్గం. మనం భక్తిని ఎలా ఆచరించాలి, భక్తి మార్గాన్ని ఎలా ఆచరించాలి అనే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఓకే, సో అది పూజ అందులో ఒక భాగం. భక్తి 9 రకాలు. ఓకే, నవవిధ భక్తులు అంటారు, తెలుసా మీకు? శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇలా 9 రకాల భక్తులు ఉన్నాయి. చెప్పమంటారు ఇది? శ్రవణం అంటే భగవంతుడి గురించి వినడం, కీర్తనం అంటే ఆయన్ని కీర్తించడం. కీర్తన అంటే కేవలం పాటనే కాదు, మాట కూడా. మాట ద్వారా కీర్తించవచ్చు, పాట ద్వారా కూడా కీర్తించవచ్చు. అది కీర్తనం, శ్రవణం, కీర్తనం. స్మరణం అంటే ఆయన ఎప్పుడు తలుచుకోవడం. పాదసేవనం అంటే ఆయన పాదాలకు సేవ చేయడం. అర్చనం అంటే పూజ, అది మీరు చెప్పిన మాట ఇప్పుడు అర్చనం. వందనం అంటే ఆయనకి నమస్కరించడం. అర్చనం, వందనం. దాస్యం, ఒక దాసభావంతో నేను భగవంతుడి యొక్క సర్వెంట్ని అన్నటువంటి ఒక మూడుతో ఆయన్ని సేవించడం. వందనం, దాస్యం. సఖ్యం, ఆయన స్నేహభావంతో ఆయన్ని పూజించడం. ఆత్మనివేదనం, తనని తాను పూర్తిగా అంకితం చేసుకోవడం భగవంతుడికి. అంకితం అంటే బంధాల నుంచి విముక్తి పొందడం అంటారా? బంధాల నుంచి విముక్తి పొందడం ఒక రకం, అది డిటాచ్మెంట్ మీరు చెప్పింది. డిటాచ్మెంట్తో పాటుగా అటాచ్మెంట్ కూడా ఉండాలి. ఏ రకంగా? ఇప్పుడు బంధాల నుంచి విముక్తి పొందడం అంటే ఒక వైరాగ్య భావం, విరక్తి భావం ఉండాలి. అంటే భవబంధాల పట్ల, లేదంటే డబ్బు, పరపతి, పేరు ప్రతిష్టలు, శరీరం, వీటన్నింటి పట్ల ఒక విరక్తి భావం. కేవలం విరక్తి ఉంటే సరిపోదు, ఆసక్తి కూడా ఉండాలి, భగవంతుడి మీద ఆసక్తి ఉండాలి. మన డిటాచ్మెంట్కి మెటీరియల్ విషయాల పట్ల డిటాచ్మెంట్ ఉండాలి, స్పిరిచువల్ విషయాల పట్ల అటాచ్మెంట్ ఉండాలి. ఇక్కడ విరక్తి, అక్కడ ఆసక్తి, రెండు కలిపి ఉన్నాయనుకోండి ఎవరిలోనైనా, అప్పుడు మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని రెండు ఉండవండి. ఆధ్యాత్మిక జీవనం, భౌతిక జీవనం అని రెండు ఉండవు, రెండు ఒకటే. ఇప్పుడు భవబంధాల నుంచి విముక్తి పొందడం అన్నారని చూడండి, ఆ విముక్తి కేవలం ఏది చరమదశలోనే జరగదు. ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి కూడా విముక్తుడు కావచ్చు, ముక్త పురుషుడు కావచ్చు. ఎలా? మనసులో అనుభవించాలి, ఆనందించాలి అన్నటువంటి ఒక కోరిక లేదు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, భార్య బిడ్డలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, డబ్బు ఉంది, పరపతి ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాడు. ఆ విషయాలన్నింటినీ భగవంతుడి సేవలో వినియోగం చేస్తున్నాడు. డబ్బుని ద్వేషించొద్దు, ఆ డబ్బుని భగవత్ సేవలో వినియోగించండి. బంధువుల్ని ద్వేషించకండి,
వారిని భగవంతుడి బిడ్డలుగా పరిగణించి వారికి సేవ చేయండి. అప్పుడు అది వైష్ణవ సేవ అవుతుంది, భక్తుల సేవ అవుతుంది. భక్తులకు సేవ చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. అవునా? ప్రతి వ్యక్తి భగవంతుడి యొక్క బిడ్డే. అలా ప్రతి వ్యక్తిని భగవంతుడి బిడ్డగా చూసి, ప్రతి వస్తువుని భగవంతుడి యొక్క ఒక శక్తిగా చూసి, మనం వాటన్నింటినీ వారందరినీ భగవంతుడి సేవలో వినియోగిస్తే అప్పుడు మనకు మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అనే తేడా లేదు. అయితే ప్రభుజీ, ఇప్పుడు బంధాలన్నిటినీ నుంచి విముక్తి పొందడము అనే దాని గురించి మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ బంధాలన్నింటిలో కలిసి ఉండి కూడా దేవుడి పైన మనం ధ్యాస పెట్టడం సాధ్యపడుతుందంటారా? ముఖ్యంగా ఇప్పుడు కలియుగంలో రకరకాలుగా చూస్తున్నాం, రకరకాల వ్యామోహాలు, రకరకాల వాటికి అట్రాక్ట్ అయిపోతున్నాము. ఇటువంటి సందర్భంలో భగవంతుడి పైన ధ్యాస పెట్టడం సాధ్యపడుతుందంటారా? కష్టం, కానీ అసాధ్యం కాదు. ఎలా సాధ్యపడుతుంది? కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. ఓకే. ఎలా సాధ్యపడుతుందంటే మనకి సరైన సాంగత్యం కావాలి. భక్తుల సాంగత్యంలో భక్తి చేయొచ్చు. భక్త్యా సంజాతయా భక్త్యా అన్నారు. అంటే భక్తుల సాంగత్యంలో మనం భక్తి మార్గాన్ని చక్కగా ఆచరించగలుగుతాం. కానీ భౌతికవాదుల సాంగత్యంలో, నాస్తికుల సాంగత్యంలో ఉన్నామనుకోండి, అక్కడ మనకి భక్తి చెయ్యాలనేటువంటి స్ఫూర్తి కలగదు. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, సంగాత్ సంజాయతే కామ అన్నాడు. కామ అంటే కోరిక, సంగ అంటే సాంగత్యం, అసోసియేషన్. సంగాత్ సంజాయతే కామ అంటే మన కోరికలన్నీ మనం ఎవరితో ఉంటున్నామో వారి యొక్క మనస్తత్వాల వల్ల ప్రభావితం అవుతాయి. ఒక తాగుబోతుతో నేను సహవాసం చేశాననుకోండి, నాకు తాగాలనిపిస్తుంది. ఒక చైన్ స్మోకర్తో నేను మిత్రత్వం చేశాననుకోండి, నాకు స్మోక్ చేయాలనిపిస్తుంది. ఒక భక్తుడితో నేను స్నేహం చేశాననుకోండి, నాకు కూడా పూజ చేయాలనిపిస్తుంది. సాంగత్యం వల్ల సాధ్యమవుతుంది సత్సంగం. ఓకే. అయితే మనం ఓన్లీ భగవంతుడి పైన ధ్యాస ఒక్కటే కాదు, మీరు చెప్పినట్టుగా 9 రకాలుగా భగవంతుని గురించి మాట్లాడినా, విన్నా, ఆలోచించినా, ఏం చేసినా అది భక్తే. మనం అన్ని భవబంధాల్లో ఉంటూ కూడా భగవంతుడి పైన ధ్యాస పెట్టే అవకాశం ఉంది, సాధ్యపడుతుంది. ఇప్పుడు యూనివర్సల్ స్పిరిచువల్ హిస్టరీలో చూస్తే మన పూర్వీకులు ఎంతమంది మహాభక్తులు ఉన్నారు చెప్పండి. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, తర్వాత అంబరీష్ మహారాజు తెలిసే ఉంటుంది. అంబరీష్ మహారాజు గురించి పృథు మహారాజు అని, భరత్ మహారాజు అని, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు. వాళ్ళు కేవలం ఒక కుటుంబంలో కొంచెం భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో ఉండట్లేదు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలకి చక్రవర్తులు వాళ్ళు, మహాభక్తులు కూడా. అంటే భక్తి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సాధ్యపడుతుంది, సరైన కోరిక ఉంటే. చెయ్యాలి అన్నటువంటి ఒక కోరిక ఉంటే భగవంతుడే స్వయంగా మనకి మార్గదర్శకత్వం చూపిస్తాడు, గురువుల్ని పంపిస్తాడు. అందరూ సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ హెయిర్ స్టైల్ అవసరం లేదు. అందరూ వారి వారి వృత్తులు చేసుకుంటూ, అందులో ఎటువంటి నిజాయితీ, ఎటువంటి అవినీతి లేకుండా చూసుకుని నిజాయితీగా వారి వారి వృత్తులు చేసుకుంటూ భగవంతుని పూజ చేయొచ్చు, భగవంతుని చేరుకోవచ్చు. ప్రభుజీ, వింటుంటాం వ్యాస భగవానుడు అంతటి వారే కృష్ణతత్వం అనేది చాలా కష్టం అని చెప్పినట్టుగా. మరి వారి అంతటి వారికే కష్టం అనిపించిన కృష్ణతత్వం సామాన్యులకు నిజంగా చాలా కష్టతరమైంది అంటారా? కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నమే విదుః సురగణాః. సురగణ అంటే గొప్ప గొప్ప దేవతలు, సురులు. మహర్షీణాం అంటే మహర్షులు, గొప్ప గొప్ప మహామహా యోగులు, ఋషులు, మునులు. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోలేరు. నమే విదుః సురగణాః. ప్రభవం న మహర్షయ, నా యొక్క ప్రభావాన్ని, నా యొక్క తత్వాన్ని, నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క లీలల్ని ఋషులు, దేవతలు కూడా అర్థం చేసుకోలేరు అని కృష్ణుడు అన్నాడు. ఎందుకు? అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఈ దేవతలందరికీ, ఈ మహర్షులందరికీ ఆది నేనే. వారు నా నుంచే ఉద్భవించారు. నా నుంచే పుట్టిన నీకు నా గురించి ఏం తెలుస్తుంది? కాస్త కూస్త తెలుస్తుంది, కానీ మొత్తం తెలుసుకోలేవు నువ్వు. అంటే కృష్ణుడి తత్వం చాలా, భగవంతుడి తత్వం చాలా పెద్దది, అందరూ అవగాహన చేసుకోలేరు. కానీ మనం ఎంత నేర్చుకోగలమో అంత నేర్చుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, మీరు గులాబ్ జామున్ తినేమంటారా? తినేమంటారు. ఇప్పుడు గులాబ్ జామున్లో ఎక్కడ షుగర్ సిరప్లు వేస్తారు, అవునా? పంచదార పాకం ఉంటుంది కదా, దాంట్లో గులాబ్ జామున్ వేస్తారు.
ఇప్పుడు గులాబ్ జామున్ బయటికి తీశారు మీరు, హ్మ్. దాని నిండా పూర్తిగా జ్యూస్ ఉంది కదా, ఉంటుంది. ఫుల్గా మీరు ఎక్కడ ఈ ఎటు నుంచి కొరికినా కూడా ఎక్కడ ఒత్తినా కూడా మీకు చక్కగా గులాబ్ జామున్ ఒక రసం మీకు వస్తుంది. పంచదార పాకం వస్తుంది. అంటే అది ఆ రసం పూర్తిగా నిండు ఉంది దాంట్లో, హ్మ్. అది పూర్తిగా రసమయం అయిపోయింది, దాని నిండా పంచదార పాకం ఉంది. కానీ ప్లేట్లో ఇంకా ఎక్కువ ఉంది కదా. హ్మ్. హ్మ్. అంటే ఈ గులాబ్ జామున్ లోపల చాలా స్వీట్ ఉంది, కానీ ప్రపంచంలో ఉన్న స్వీట్నెస్ అంతా అందులో లేదు. హా. దాంట్లో అది పూర్తిగా స్వీట్తో నిండి ఉంది, అందులో ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు, కానీ అందులో పూర్తిగా స్వీట్ మయం, అది హ్మ్. రసమయం, అవును. పూర్తిగా మధురంగా ఉంటుంది. కానీ ఈ ఆ ప్లేట్లో ఉన్న మాధుర్యత అంతా దాంట్లో లేదు కదా. లేదు. అంటే అంటే దానికి మించి ఉంది ఇంకా. దానికి మించి ఉంది. హ్మ్. అలాగే మనం మనల్ని కృష్ణమయం చేసుకోవాలి. హ్మ్. అంతా రామమయం అంటారు చూడండి. అవునవును. అలాగే మనం కృష్ణమయం రామమయం కావాలి. అంటే మన మనస్సుల్లో, ఆ. మన మాటలో, మన చెవుల్లో అంతా కృష్ణుడే ఉండాలి, అంటే భగవంతుడే ఉండాలి. అంటే ఎప్పుడు భగవంతుడి యొక్క నామాల్ని వింటూ, లీలల్ని వింటూ, ఎప్పుడు మనసుతో ఆయన ధ్యానిస్తూ, చేతులతో ఆయన పూజిస్తూ, కాళ్లతో ఆయన యొక్క ఆలయానికి నడిచి వెళ్తూ, హ్మ్. ముక్కుతో ఆయనకి సమర్పించినటువంటి ఆ పుష్పాల్ని వాసన చూస్తూ, హ్మ్. నోటితో ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ, అలా హ్మ్. మనం మనల్ని పూర్తిగా కృష్ణమయం చేసుకోవాలి. హ్మ్. అంటే మన మన మనసంతా మన మన మనస్సు, వాక్కు, కర్మలు అవన్నీ కృష్ణుడితో నిండి ఉండాలి. కానీ కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోలేము. అంటే ఇందాక చెప్పినట్టు గులాబ్ జామ్ నిండుగా తీపి ఉన్నట్టుగా మనం మొత్తం ఆయనకు లీనమైపోయినా కూడా, ఆయన ధ్యాసలో ఉన్నా కూడా ఇంకా ఆయన గురించి తెలుసుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉంటుంది అని అర్థమా ప్రభుజీ? కరెక్ట్. అంతే. ఒక మాటలో చెప్పాలంటే మన శాయశక్తుల మనం ఎంత అర్థం చేసుకోగలమో అంత అర్థం చేసుకోవాలి కృష్ణతత్వాన్ని. ఓకే. కానీ మనకి ఎంత అర్థం అవుతుందో దానికన్నా ఎక్కువ కృష్ణతత్వం, దానికన్నా 1000 రెట్లు ఎక్కువ, 1,00,000 రెట్లు ఎక్కువ, 1,00,00,000 రెట్లు ఎక్కువ. కానీ మన కెపాసిటీ ఎంత ఇచ్చాడో భగవంతుడు అంత అర్థం చేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రభుజీ, గీతా పఠనం ఇది మానవ జీవితాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుందంటారు? ఎటువంటి మార్పు వస్తుంది వారి జీవితంలో? భగవద్గీత ఆధ్యాత్మిక జీవనానికి ఫౌండేషనల్ స్క్రిప్చర్, ఓకే, పునాది అన్నమాట. అందులో భగవద్గీతలో మనకు ముఖ్యంగా యోగం అంటే ఏంటో చెప్పారు. ఇంతకీ యోగా అంటే ఏంటి? మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క మనస్సుని భగవంతుడికి కనెక్ట్ చేయడం యోగా. లింకింగ్ అవర్ కాన్షియస్నెస్ విత్ ద సుప్రీం. ఓకే. మన హృదయాల్ని, మన మనస్సుని, మన యొక్క చైతన్యాన్ని, మన చేతనని భగవంతుడికి అంకితం చేస్తూ భగవంతుడికి కనెక్ట్ చేయడం అనమాట. అది యోగా. ఆ యోగా 4 రకాలు. భగవద్గీతలో కృష్ణుడు 4 రకాల యోగాలను చెప్తాడు. 1 కర్మయోగం, 2 జ్ఞానయోగం, 3 ధ్యాన యోగం, 4 భక్తి యోగం. కర్మయోగం అంటే మన యొక్క కర్మల ద్వారా, మన యొక్క విద్యుక్త ధర్మాల ద్వారా మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ద్వారా భగవంతుడికి కనెక్ట్ అవ్వడం. రాజుగారు రాజ్యపాలన చేస్తూ భగవంతుడి సేవ చేస్తున్నాడు. ఎలా? రాజు ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి జనులందరినీ భగవంతుడి బిడ్డలుగా పరిగణించి, నేను చేసే రాచరికం అంతా భగవంతుడి సేవ, భగవంతుడి యొక్క బిడ్డలకు సేవ అని తాను క్షత్రియ ధర్మాన్ని అవలంబిస్తూ ఆ క్షత్రియ ధర్మాన్ని భగవంతుడికి అంకితం చేస్తున్నాడు. అది కర్మయోగం. కర్మయోగం అంటే మీ వ్యక్తిగత ధర్మాలని మీరు పాటించాలి, ఆ రిజల్ట్స్ని ఆయనకి అంకితం చేయాలి. బిజినెస్ చేశాడు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, దేవుడికి అర్పించాడు, కర్మయోగం. ఓకేనా? అంటే మీ కర్మల ద్వారా భగవంతుడిని చేరుకోవడం కర్మయోగం. రెండవది ఏమిటి? జ్ఞానయోగం. మీ జ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోవడం. అంటే మీరు భగవతత్వాన్ని గురించి చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ఆయన యొక్క లీలల్ని, నామాల్ని, రూపాలని చక్కగా అర్థం చేసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయడం. అలా జ్ఞానాన్ని, భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం జ్ఞానయోగం. ఓకేనా? అలా జ్ఞానం ద్వారా మీరు భగవంతుడికి కనెక్ట్ అవుతున్నారు. ఇక మూడవది ఏమిటంటే ధ్యానయోగం. ధ్యానం అంటే ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం. దీన్ని అష్టాంగ యోగం అని కూడా అంటారు. అష్టాంగ యోగ అంటారు. అంటే ఎందుకంటే 8 రకాల పద్ధతులు ఉన్నాయి ఇందులో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 రకాల అంగాలు ఉన్నాయి. అష్టాంగ నార్మల్ వాళ్ళకి సాధ్యపడేవేనా? కొన్ని సాధ్యం అవుతాయి,
సమాధి కష్టం. అందుకే అష్టాంగ యోగం ఇంప్రాక్టికల్ ఓకే. ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా. కానీ అది కొంతమందికి పాసిబుల్ అయింది ఒకప్పుడు. ఓకేనా, దాన్ని ధ్యానయోగం అంటారు. అంటే అష్టాంగ యోగంలో మెయిన్ ఏంటంటే ధ్యానం, భగవంతుని ధ్యానించడం. మనసులో పరమాత్మగా ఉన్నాడు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. అందరి హృదయాల్లో పరమాత్మగా ఆయన నెలకొని ఉన్నాడు కాబట్టి ఆయన్ని ధ్యానించడం ధ్యానయోగం. ధ్యానం, మెడిటేషన్ ద్వారా ఆయన కనెక్ట్ అవ్వడం. 3 చెప్పుకున్నాం మనం. ఏమిటవి? కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. ఇక 4వది ఏమిటంటే భక్తి యోగం. భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, ప్రేమతో కనెక్ట్ అవ్వడం. ఫస్ట్ పనితో కనెక్ట్ అవ్వడం, 2 నాలెడ్జ్తో కనెక్ట్ అవ్వడం, 3 మెడిటేషన్తో కనెక్ట్ అవ్వడం, 4 డివోషన్తో కనెక్ట్ అవ్వడం. చెప్పండి, మీరే చెప్పండి, ఈ 4 ఏది బెస్ట్ అంటారు, ఏది ఈజీ అంటారు? ఆఖరిది ఈజీ. ఎందుకంటే మనం ఒకరి కోసం పని చేయొచ్చు, వారి మీద ప్రేమ ఉండాలని రూల్ లేదు అక్కడ. మీరు మీ బాస్ కోసం, ఎవరి కోసం పని చేస్తున్నారు, కానీ వారి పట్ల ప్రేమ ఉండకపోవచ్చు మీకు. అది కర్మయోగం. కర్మయోగం ఏమిటంటే మీ యొక్క పని యొక్క ఫలితాన్ని, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచని అంటాడు కదా కృష్ణుడు. అంటే మీ యొక్క కర్మల్ని మీరు చక్కగా అలా పాటిస్తున్నారు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తున్నారు. భగవంతుడి పట్ల ప్రేమతో అర్పించకపోవచ్చు, అర్పిస్తున్నారు. ఓకేనా, అంటే కర్మలో బాధ్యత, కరెక్ట్, డ్యూటీ, డిటాచ్మెంట్ అండ్ డ్యూటీ ఉంది అక్కడ, కానీ డివోషన్ లేదు. అంటే మీరు ఒకరి కోసం పని చేయొచ్చు, కానీ వారి మీద ప్రేమ ఉండకపోవచ్చు. కానీ ఒకరి మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పనిచేస్తారు వారి కోసం. తల్లి కష్టమైనా చేస్తారు. తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, కష్టమైనా కూడా బిడ్డకి నచ్చింది వండి పెడుతుంది. అలా అనమాట. ఎండాకాలం అయినా కూడా ఇది పొయ్యి ముందు కూర్చోవడం కష్టమైనా కూడా వండి పెడుతుంది, నా బిడ్డ తింటున్నాడని. బిడ్డ చాలా ఎంతూసియాస్టిక్గా మొత్తం తినేసి తల్లికి ఉంచకపోయినా కూడా చక్కగా తల్లి ఆనందిస్తుంది, ఆ బిడ్డ చక్కగా తింటున్నాడు. కరెక్ట్. అంటే కర్మయోగం అంటే మీ యొక్క కర్మల యొక్క ఫలితాలని భగవంతుడికి అర్పించడం. అంటే మనం భగవంతుడి కోసం పని చేస్తున్నాం, కానీ ప్రేమ పెంపొందించుకోలేదు పూర్తిగా. జ్ఞానయోగం అంటే ఆయన ఏంటో తెలుసుకున్నాం, కానీ పూర్తిగా ప్రేమ ఉండకపోవచ్చు. అంటే జ్ఞానంలో ప్రేమ లేదు, ప్రేమలో జ్ఞానం ఉంటుంది. మీకు ఎంతోమంది తెలుసు, మీరు తెలిసిన వాళ్ళందరినీ, మీకు తెలిసిన వాళ్ళందరినీ మీరు ప్రేమించరు కదా, కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి గురించి తెలుసుకుంటారు. అవునా? అంటే జ్ఞానంలో ప్రేమ లేకపోవచ్చు, కానీ ప్రేమలో ఖచ్చితంగా జ్ఞానం ఉంది. అందుకే భక్తి యోగం జ్ఞానయోగం కన్నా గొప్ప. మనం భక్తి యోగం కర్మయోగం కన్నా ఎలా గొప్ప చూసాం, అదేవిధంగా భక్తి యోగం జ్ఞానయోగం కన్నా గొప్ప. ఇక ధ్యానయోగం ఉంది. ధ్యానం అంటే ఏమిటి? డీప్ మెడిటేషన్, ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించడం. మీరు 100 మంది గురించి ఆలోచించవచ్చు, అందులో ఎంతమందిని ప్రేమిస్తారు? ఒకరిద్దరు ఉంటారు, అంతే. మీరు ఆలోచించారు కదా ఒక వ్యక్తి గురించి అని వారి మీద ప్రేమ ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా చాలామంది ధ్యానయోగులు వాళ్ళు ధ్యానం చేస్తారు, కానీ దేనికోసం ధ్యానం చేస్తారు తెలుసా? సిద్ధుల కోసం. అష్టాంగ యోగాన్ని పాటిస్తారు, అష్టసిద్ధులు కావాలంటారు. శక్తులు, సిద్ధులు అంటే తెలుసా మీకు? అణిమ, మహిమ, లఘిమ, గరిమ. అంటే గ్రేటర్ దాన్ ద గ్రేట్స్, బాగా పెద్దగా మారిపోవడం, చాలా సూక్ష్మంగా మారిపోవడం. ఇవన్నీ హనుమంతుల వారికి ఆయనకున్న అష్టసిద్ధులు ఉన్నాయి, కానీ ఆయన గొప్పతనం ఆయనకున్నటువంటి అష్టసిద్ధుల్లో లేవండి. ఆయన గొప్పతనం ఆయనకున్నటువంటి రామభక్తిలో ఉంది. మనం హనుమంతుడు అంటే మనకి రామభక్తి గుర్తొస్తుంది, కానీ అష్టసిద్ధులు గుర్తురావు కదా. శరీరం భీకరంగా పెంచాడు, మళ్ళీ చిన్నగా మారాడు, లంకిని ఎదురుగా చిన్నగా అయ్యాడు, సురస ఎదురుగా పెద్దగా అయ్యాడు. ఆయన చేయగలడు ఆయన. కాకపోతే ఆయనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? రామభక్తి. సో ముగించాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, ఈ 4 యోగాల గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇందులో భక్తి యోగం అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే భక్తి ఉన్నవారికి జ్ఞానం ఉంటుంది, ధ్యానం చేస్తారు, కర్మ భగవంతుడి కోసం పని కూడా చేస్తారు. కానీ కేవలం కర్మ చేసే వాళ్ళకి ప్రేమ ఉండకపోవచ్చు, కేవలం జ్ఞానం ఉన్న వారికి ప్రేమ ఉండకపోవచ్చు, కేవలం యోగా చేసిన వారికి ప్రేమ ఉండకపోవచ్చు, కానీ భక్తిలో ఆ 3 ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు ఫైనల్గా చెప్పింది ఏంటంటే భక్తి యోగం అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి యోగం.
ఓకే. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోకి భక్తి యోగి ఎంతో గొప్పవాడు అని కృష్ణుడు చెప్పాడు. ఓకే. ఇలా మనం యోగ గురించి భగవద్గీతలో నేర్చుకుంటాం. మనం ఖచ్చితంగా భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు మనలో పరిపక్వత వస్తుంది, పరివర్తన వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ప్రభుజీ, మామూలుగా నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఆడవారికి ఓపిక ఉండాలి, ఆడవారికనే కాదు ప్రతి ఒక్కరికి ఓపిక సహనం అనేవి ఉండాలని చెప్పి చెప్తుంటారు. అలా ఉన్న వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పి. నిజంగా భగవద్గీతలో దీని గురించి ఏం చెప్పారు? చెప్పబడిందా ప్రత్యేకంగా దాంట్లో? ఖచ్చితంగా చాలా చోట్ల చెప్పారు. ముఖ్యంగా విశేషించి భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కృష్ణుడు అంటాడు, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడంటే, చలికాలం వచ్చినప్పుడు చలిస్తుంది, ఎండాకాలం అయితే కొంచెం వేడిగా ఉంటుంది. ఎలా అయితే మీరు చలిని వేడిని తట్టుకుంటారో అదేవిధంగా కష్టాన్ని సుఖాన్ని కూడా తట్టుకోవాలి, ఓర్పు వహించాలి, సహనం చూపించాలి. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీత ఉష్ణ అంటే చలి, తర్వాత వేడి, సుఖ దుఃఖ అంటే తెలిసిందే తెలుగు పదాలే. తాం స్థితిక్షస్వ భారత, దీన్ని మీరు తట్టుకోవాలి. కృష్ణుడు ఏమన్నాడంటే టాలరెన్స్ చూపించు, తట్టుకో, ఓర్చుకో, సహనం చూపించన్నాడు. ఇప్పుడు ఎందుకు సహనం చూపించాలి అంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆగమ ఆపాయినో అనిత్యాహ, కష్టం వస్తుంటుంది పోతూ ఉంటుంది, సుఖం వస్తుంది పోతుంది. కష్టం వస్తే పొంగిపోకూడదు, సుఖం వస్తే కృంగిపోకూడదు, ఏది శాశ్వతం కాదు. అంటే ఇప్పుడు కష్టాన్ని సహించడం అనేది అందరూ ఒప్పుకుంటారు, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, సుఖాన్ని కూడా సహించాలి, కష్టాన్ని ఓర్చుకోవాలి, సుఖాన్ని కూడా ఓర్చుకోవాలి. ఎందుకంటే కష్టం శాశ్వతం కాదు, సుఖం కూడా శాశ్వతం కాదు. ఈ కష్టం ఇప్పుడు వచ్చింది రేపు పోతుంది, ఇవాళ జ్వరం వచ్చింది 2 రోజుల్లో తగ్గిపోతుంది, ఓర్చుకో అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఏదో నీకు పెద్ద సక్సెస్ వచ్చింది, 2 రోజుల్లో పోతుంది, ఆ సక్సెస్ ఇంకెవరికో వెళ్తుంది. ఇవాళ నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు రేపు వేరే నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకొకరికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. కాబట్టి మరీ ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు, గర్వపడొద్దు, ఆనందించు కానీ గర్వపడొద్దు. గర్వం వేరు, ఆనందం వేరు. దెర్ ఇస్ పాజిటివ్ ప్రైడ్ అండ్ దెర్ ఇస్ నెగిటివ్ ప్రైడ్ ఆల్సో. అంటే మీరు పాజిటివ్ ప్రైడ్ అంటే ఆనందిస్తున్నారు, ఇలా సక్సెస్ అయ్యాను అని చెప్పి ఆనందిస్తున్నారు, అది ఓకే. కాకపోతే ఆ ఆనందం కాస్త గర్వంగా మారుతుంది. ఆ గర్వం ఏమిటంటే ఎదుటివారిని చులకన చేసే విధంగా మారుతుంది. ఎదుటివారిని తక్కువ చేసి చూస్తాం, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు సెకండ్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళని చులకనగా చూస్తాం, అది ఉండకూడదు. సుఖాన్ని కష్టాన్ని మనం ఓర్చుకోవాలి. కానీ కృష్ణుడు సహనం గురించి చెప్తున్నాడు మన అర్జునుడికి. అర్జునుడు ఏమన్నాడు, సరే నేను సహిస్తాను, యుద్ధం చెయ్యను. అక్కడ ఎవరున్నారు, నా తండ్రులు, తాతలు, తమ్ముళ్ళు, అన్నలు, కొడుకులు, మనవాళ్ళు, చాలా గురువులు అందరు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఆ దురాగతాలన్నింటినీ నేను సహిస్తాను, నేను యుద్ధం చేయను అన్నాడు. అదే అర్జున విషాద యోగం, భగవద్గీతలో 1వ అధ్యాయం. యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. కృష్ణుడు ఏమన్నాడు, యుద్ధం చెయ్యాలన్నాడు. సహించమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు, ఏమిటిది? ఓర్పు వహించు, సహించు అంటున్నావు, కానీ మరి యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని అంటే, కష్ట సుఖాలు వస్తే సహించాలి, అధర్మాన్ని సహించకూడదు. మీకు వచ్చే కష్టాన్ని సహించాలి, అర్థమైంది మీకు. సుఖాలని కూడా సహించాలి, ఓర్చుకోవాలి, అర్థమైంది ఎందుకో. కానీ అధర్మాన్ని మాత్రం సహించకూడదు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, ఇప్పుడు ద్రౌపది ఉంది, మహాపతివ్రత, ఆ ద్రౌపదిని తల పట్టుకుని ఆ దుశ్శాసనుడు ఈడ్చుకుని ఇంత పెద్ద కురు సభలోకి వచ్చాడు. 1000 మంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరు కాపాడడానికి రాలేదు. భీష్ముడు, ద్రోణుడు, ఇంత చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరు కాపాడడానికి రాలేదు. ఫైనల్గా కృష్ణుడు వచ్చి కాపాడాడు. ఎక్కడ ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు అక్కడికి వచ్చి కాపాడాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమి చేయలేదు. ఎందుకు? దుర్యోధనుడు పవర్లో ఉన్నాడు. దుర్యోధనుడు ఏం చెప్తే అదే శాసనం. ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేసినటువంటి ఆ దురాగతాలని నువ్వు ఎలా సహిస్తావు? సరే, మీకు ఓపిక లేదనుకోండి, మీకు ప్రతిఘటించేటటువంటి శక్తి లేదనుకోండి,
మౌనంగా బాధపడడం అదొక రకం. తప్పదప్పుడు. కానీ అది తప్పదు. కానీ అర్జునుడు క్షత్రియుడు, చేతిలో గాంధీవం ఉంది. భీముడు మహా వృకోదరుడు, ఆయనకు పెద్ద గద ఉంది. భీముడు ఏమిటి 10,000 ఏనుగుల శక్తి బలశాలి ఒక చేతిలో ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? 10,000 ఏనుగుల్ని ఒక వరుసలో నిలబెట్టండి. భీముడు మొదటి ఏనుగుని గుద్దాడు అనుకోండి, అన్ని పడిపోతాయి. 10,000 ఏనుగు పడిపోతుంది. మొదటి ఏనుగు ఏమైందో ఆలోచించుకోండి, చట్నీ పచ్చడైపోయి ఉంటుంది అన్నమాట. అది భీముడి యొక్క గొప్పతనం. అంటే మీలో క్షత్రియ తేజం ఉంది, అధర్మాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉంది. అలా శక్తి ఉండి కూడా దాన్ని సహించకూడదు, అధర్మాన్ని సహించకూడదు. శక్తి లేకపోతే అనుకోవచ్చు, బాధపడతారు. కానీ శక్తి ఉండి మీరు సహించకూడదు. ఇంతకీ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి క్లుప్తంగా సమాధానం చెప్పాలంటే, మనకి ఓర్పు సహనం ఖచ్చితంగా ఉండాలి. అది ఎటువంటి సందర్భాల్లో ఉండాలి? కష్ట సుఖాలు వస్తే పర్సనల్గా వ్యక్తిగతంగా మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని ఓర్చుకునే సహనం ఓర్పు మనకు ఉండాలి. కాకపోతే అధర్మం మన ఎదురుగా కళ్ళెదురుగా జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించే శక్తి మనకుంటే అప్పుడు సహించకూడదు. ఓకే, అది అంటే పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ప్రభుజీ కరెక్టే మీరు చెప్పారు, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, భగవద్గీతలో కూడా ఉంది. ఎలా అండి అసలు ఎలా సాధ్యపడుతుంది? మేము అనుకుంటున్నాం ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పగానే నిజంగా ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలని, కానీ సాధ్యపడట్లేదు. ఎలా సాధ్యపడుతుంది? మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఏ సందర్భాల్లో మీరు అసహనానికి గురవుతారు? ఏ సందర్భాల్లో మీకు కొంచెం చిరాకుగా, ఇరిటేటింగ్గా సహించలేకపోతారు, ఓర్పు వహించలేకపోతారు? సమస్య వచ్చింది, ఇంకా నేను ఏం చేయలేను, దీన్ని సాల్వ్ చేయలేను, ఇంకా నేను ఇది అనుభవించాల్సిందే తప్పదు అనే ఒక పరిస్థితుల్లో వస్తుందేమో అని నా ఆలోచన. సహనం కోల్పోతాం. సహనం కోల్పోయి ఏం చేస్తుంటారు? మన పైన ప్రభావితం అవుతాయి, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, పరిస్థితులు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు సహనం కోల్పోయిన వారు అప్పుడప్పుడు కోప్పడతారు, నలుగురిని తిడతారు, కొడతారు, ఎదుటి వారినే ఒక కల్ప్రిట్గా చూస్తారు. మీ వల్లే నేను బాధపడుతున్నాను అంటారు. చాలా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంటారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు అది భరించలేక. ఇవన్నీ నెగిటివ్ అనమాట. మన సూక్ష్మ శరీరంలో 3 ఉన్నాయి. ఇప్పుడు స్థూల శరీరంలో కనిపించేటటువంటి దేహంలో ఏమున్నాయి? కళ్ళు, నోరు, ముక్కు, చెవి, ఇవన్నీ ఉన్నాయి, బయటకు కనిపిస్తున్నాయి. కానీ కనపడనటువంటి ఒక సూక్ష్మ శరీరం లోపల ఉంది. అందులో ఏమున్నాయి తెలుసా మీకు? MBE, మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. సహనాన్ని కోల్పోయిన వ్యక్తి సాధారణంగా మనస్సు చేత ప్రభావితుడవుతాడు, బుద్ధి వాడలేకపోతాడు. ఇంతకీ మనసుకి బుద్ధికి తేడా ఏమిటో తెలుసా? మనసులో ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్, థాట్స్, ఇవన్నీ మనసులో ఉంటాయి. కానీ ఆ ఉన్న ఎమోషన్స్ కానీ కోరికలు కానీ అవి కరెక్టా తప్ప అన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం మనసులో ఉండదండి, బుద్ధిలో ఉంటుంది. ఓకే, మనసుకు అనిపిస్తుంది నాకు ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది. మనసుకు అనిపించగానే ఇంద్రియాలన్నీ మనసు యొక్క సేవకులు కాబట్టి వెంటనే కళ్ళు ఐస్ క్రీమ్ చూస్తాయి, కాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తాయి, చేతులు జేబులో డబ్బు తీసి వాడికి ఇచ్చి ఐస్ క్రీమ్ తీసుకుంటాయి, నోరు టేస్ట్ చేస్తుంది. మనసులో కోరిక వచ్చింది, ఇంద్రియాలన్నీ చక్కగా ఫాలో అవుతున్నాయి అన్నమాట మనసుని. కానీ బుద్ధి ఉంది. బుద్ధి ఏమంటుందంటే, మనస అనవసరంగా నువ్వు ఐస్ క్రీమ్ తినాలని కోరుకోవద్దు, ఎందుకంటే డాక్టర్ చెప్పాడు నీకు అది నీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని. మనసుకి కోరిక మాత్రమే ఉంటుంది ఐస్ క్రీమ్ తినాలని, కానీ బుద్ధికి విచక్షణ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు అని విచక్షణ ఉంటుంది. ఇప్పుడు అసహనానికి గురయ్యి మనం ఏదైనా తప్పు పని చేస్తే, నలుగురిని తిట్టినా లేదంటే ఇంకేదైనా అనవసరమైనటువంటి పని చేసినా, అప్పుడు బుద్ధి ఆ మనసును నియంత్రించాలి. మనం బుద్ధిని పెంచుకుంటే, మన బుద్ధిని షార్పెన్ చేసుకుంటే, ఇంటెలిజెన్స్ని షార్ప్ చేసుకుంటే, అప్పుడు ఆ షార్పెన్ ఇంటెలిజెన్స్, పరిపక్వత చెందినటువంటి ఆ బుద్ధి మనసుని అదుపులో పెడుతుందన్నమాట. అప్పుడు మనం సహనాన్ని చూపించగలుగుతాం. ఇంతకీ ఆ బుద్ధి షార్ప్ ఎలా అవుతుంది? చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ద్వారా, మనకన్నా బుద్ధిమంతుల నుంచి నేర్చుకోవడం ద్వారా, మనకన్నా వివేకవంతుల నుంచి చక్కగా అభ్యసించడం ద్వారా
వారి యొక్క మార్గదర్శకత్వంలో మన బుద్ధి కొంచెం రిఫైన్డ్గా మారుతుందన్నమాట. ఓకే. అలా రిఫైన్ అయినటువంటి ఆ ఇంటెలిజెన్స్తో మనం మనసుని అదుపులో పెట్టుకుంటాం. మనసు అదుపులో ఉంటే ఇంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి. మనసులో వచ్చిన కోపమే కళ్ళల్లో అలా ఎర్రగా కనిపిస్తుంది అనమాట. తెలిసిపోతుంది face. మనసులో ఉన్న ఎమోషను శరీరంలో ఎక్స్ప్రెషన్గా మారుతుంది. అవును. కోపం వచ్చిన వాడికి ఏమిటంటే మనసులో కోపం ఉంటుంది, బ్రీదింగ్ హెవీ అవుతుంది, నోట్లో నుంచి చాలా తిట్లు వస్తున్నాయి, మాటలు. తర్వాత కాళ్ళతో తంతున్నాడు, చేతులతో కొడుతున్నాడు. ఇదంతా ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఏమిటి? మనసులో ఉన్న ఎమోషన్ వల్ల. హా. ఆ ఎమోషన్ కంట్రోల్ చేయడానికి బుద్ధి ఉండాలి. ఆ. ఆ బుద్ధితో మన మనసుని కంట్రోల్ చేస్తే ఈ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, అసహనం ఎక్స్ప్రెషన్స్ అవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఓకే. అంటే భక్తి ఉండాలి, ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావన. ఆధ్యాత్మిక భావన ఉంటే అప్పుడు బుద్ధి ఆటోమేటిక్గా షార్ప్ అవుతుంది అనమాట. ఓకే. నేను మామూలుగా చెప్పాను, నేను జస్ట్ సాధారణ భౌతికంగా నేను పరిస్థితుల ప్రభావం వల్ల పరిస్థితులకు అనుగుణంగానే చెప్పాను నేను. కాకపోతే భక్తి అంటే ఇంకా యాడ్ అవుతుంది అనమాట. ఓకే. ప్రభుజీ, భక్తి, నేను ఒక మాట అన్న, ఆధ్యాత్మికత, భక్తి ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి? రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా? రెండు ఒకటేనా? అంటే రెండు ఒకటిగా కూడా మనం తీసుకోవచ్చు. అది దే ఆర్ టూ వేస్ ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఓకే. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ లైఫ్. మన ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండాలి, మన పనులు కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, అన్ని ఆత్మకు సంబంధించినటువై ఉండాలి. ఓకే. ఆత్మకు సంబంధించినటువంటి పనులని ఆధ్యాత్మిక కార్యాలు అంటారు. ఓకే. ఓకేనా? అది ఆధ్యాత్మిక జీవనం. ఇప్పుడు భక్తి అంటే ఎరా, భక్తి అంటే ఆత్మకి భగవంతుడి పట్ల ఉన్న భావన భక్తి. ఓకే. ఆత్మ ఎవరు ఇంతకీ? భగవంతుడుల అంశ. ఓకే. కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడు? 15వ అధ్యాయంలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మమ ఏవ అంశో జీవలోకే. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ నా యొక్క అంశలు. మీరు భగవంతుడి యొక్క అంశ, నేను భగవంతుడి యొక్క అంశ. ఇక్కడ ఈయన ఆయన వాళ్ళందరూ భగవంతుడి యొక్క అంశలే. అవునా? మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి అంశలుగా మనకి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ భావన భక్తి. ఆ భావనతో మన కార్యక్రమాలు చేస్తే, మనం ఏ పని చేసినా ఆ భావనతో చేసామనుకోండి, అదే ఆధ్యాత్మిక జీవనం. ఓకే. సో భక్తి ఆధ్యాత్మిక జీవనం అల్టిమేట్గా ఒకటే. ప్రభుజీ, ఇందాక మనం మాట్లాడుకున్నాము కోపము, అసూయ, ఓర్పు, సహనము, ఇలాంటి వాటి గురించి, ఈ కంట్రోల్ చేయడం గురించి. అయితే ముఖ్యంగా చాలామంది చెప్తుంటారు, మీరు అన్నారు భక్తి భావంతో ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువల్గా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని. కొంతమంది చెప్తుంటారు, ఎటువంటి ఆధ్యాత్మిక భావన లేకపోయినా ఒక ధ్యానం చేయటం వల్ల ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలము అని చెప్పి. ఎలా సాధ్యపడుతుంది? ధ్యానం దేని మీద చేస్తారు? అంటే మనం భగవంతుని ఒక కేంద్రంగా చేసుకొని దానిపైన ధ్యాస పెడతాము, శ్వాస పైన ధ్యాస పెడతాము, రకరకాలుగా చెప్తుంటారు కదా. ధ్యానం అంటే మెడిటేషన్, కాన్స్టెంట్గా ఒక దాని మీదే ధ్యాస పెట్టడం, అది ధ్యానం మీరు అన్నట్టే. ఓకేనా? అది కరెక్టే. మీరు నిరంతరంగా ఒక వస్తువు మీదో, ఒక వ్యక్తి మీదో, ఒక పుస్తకం మీదో, ఒక పెన్ను మీదో, ఒక రూపం మీదో, ఒక ఆకారం మీదో మీరు ధ్యాస పెడితే అది ధ్యానం. ఇక్కడ ధ్యానం అన్న మాట మనం కంటెక్స్ట్ చూసి అర్థం చేసుకోవాలి. ఓకే. ధ్యానం అంటే ధ్యాస పెట్టడం, దీని మీద ధ్యాస పెడుతున్నారు. చాలా వరకు కొంతమంది ఏమనుకుంటారంటే, ధ్యానం అంటే నీ ఇష్టం, ఏం కావాలంటే ధ్యానం చెయ్యి. ఇప్పుడు వయసులో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక కాలేజీలో ఉన్నటువంటి క్లాస్మేట్ మీద ధ్యానం చేయొచ్చు, అది వారి ధ్యానం. కొంతమంది ఏంటి, ఇప్పుడు ఎవరికో గ్యాడ్జెట్ కావాలనుకోండి, వాడు మొబైల్ మీద ధ్యానం చేస్తాడు. కార్ కావాలనుకోండి, కార్ మీద ధ్యానం చేస్తాడు. ఇప్పుడు ధ్యానం అంటే డీప్ మెడిటేషన్. మనం దేని మీద మెడిటేట్ చేస్తున్నాము అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు చేసే ధ్యానం భగవంతుడి మీద ధ్యానం చేస్తే ఆ ధ్యానం మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ మన ధ్యాస భౌతిక విషయాల మీద ఉందనుకోండి, ఆ ధ్యాస మనం ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి. అందుకే ధ్యానం అన్న మాటని మనం సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ధ్యానం అంటే వాట్ డు దే మీన్, హూ ఎవర్ ఇస్ సేయింగ్ ధ్యానం, వాట్ డు దే యాక్చువల్లీ మీన్. ధ్యానం అంటే అల్టిమేట్గా ధ్యానం అంటే భగవంతుడి మీద ధ్యానం చేయడం. ఒక పిసినారి డబ్బు మీద ధ్యానం చేస్తాడు, ఒక డాక్టర్ పేషెంట్ మీద ధ్యానం చేస్తాడు, పేషెంట్ మెడిసిన్ మీద ధ్యానం చేస్తాడు. అలా బిజినెస్ మైండెడ్ మనిషి ఏంటంటే బిజినెస్ మీద ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే ఆలోచించడం, బేసికల్లీ డీప్గా ఆలోచించడం, నిరంతరం దాని మీద ధ్యాస పెట్టడం. శ్వాస మీద అంటారు కొంతమంది. శ్వాస అంటే అది ప్రాణాయామం, కొంచెం ఆరోగ్యానికి పనికి వస్తుంది.
కానీ భగవంతుడి మీద ధ్యాస పెడితే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం. ఓకే. ఆ భగవంతుడి మీద ఎల్లప్పుడూ ధ్యాస పెట్టడం అంటే భక్తి. ప్రభుజీ, ధ్యానం టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది నేను భగవంతుని స్మరించుకుంటా, కాసేపు ధ్యానం చేసుకుంటా, భగవంతుని స్మరించుకోవడం కోసం అని చెప్పి కూర్చుంటారు. కానీ ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు. ఆ రోజు వాళ్ళకి జరిగిన సంఘటనలే కావచ్చు, ఏదేదో అన్ని ఎప్పటిప్పటి వాడిని గుర్తుకు రావటము, ఏదో జరిగిపోయినట్టు అనిపించటము, మొత్తానికి ఏకాగ్రత అనేదే కుదరదు. ఎలా సాధ్యపడుతుందంటారు ఏకాగ్రత అనేది? కృష్ణుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో 26వ శ్లోకంలో ఏకాగ్రత గురించి చెప్పాడు. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయ్యేత్. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం. ఎప్పుడైతే మనసు చంచలంగా మారుతుందో, మీరు దేని మీద ధ్యానం పెట్టాలో దాని మీద ధ్యానం పెట్టకుండా ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో అప్పుడు ఆ మనసుని మళ్ళీ తీసుకువచ్చి మీరు దేని మీద ధ్యానం చేయాలో దాని మీద కేంద్రీకరించండి, ఇలా అభ్యసించండి, ఇలా ప్రాక్టీస్ చేయండి అన్నాడు కృష్ణుడు. ఓకే. ఇప్పుడు మనం ధ్యానం చేయాలని కూర్చున్నాం, భగవంతుడి మీద ధ్యానం చేయాలని, నామధ్యానం చేయాలని, లేదంటే రూపధ్యానం అని, గుణధ్యానం అని, లీలా ధ్యానం అని. అర్థమైందా? ఇన్ని రకాలు ఉంటాయి. ధ్యానం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల మీద ధ్యానం చేయడం. నామధ్యానం అంటే భగవంతుడి నామాన్ని, ఓం నమో నారాయణాయ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ, రామ, గోవింద, ముకుంద, మధుసూదన, త్రివిక్రమ, వామన, ఆయనకి ఎన్నెన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాల్ని తలుచుకోవడం నామధ్యానం. ఓకే. లీలా ధ్యానం అంటే భగవంతుడికి ఎన్నెన్నో లీలలు ఉన్నాయి. అవి గుర్తు చేసుకో. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు చిటికెన వేల మీద, 7 ఏళ్ల వయసులో, 7 పగళ్ళు 7 రాత్రులు అలా చేతి మీద నిలబెట్టాడు ఆయన. ఆ లీలల్ని ధ్యానం చేయడం లీలా ధ్యానం. రూపధ్యానం అంటే చక్కగా గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా చూస్తూ, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్నో, రాముల వారి విగ్రహాన్నో, కృష్ణుడి విగ్రహాన్నో, భద్రాచలానికి వెళ్ళండి, రాముల విగ్రహం చక్కగా కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూసి ఇప్పుడు ఆయన యొక్క కాళ్ళని, చేతుల్ని, ముఖాన్ని, చిరుమందహాసాన్ని అలా ధ్యానం చేయడం రూపధ్యానం. ఇలా నామధ్యానం, రూపధ్యానం, లీలాధ్యానం, గుణధ్యానం ఉంది. గుణం అంటే భగవంతుడికి ఎన్నెన్నో సద్గుణాలు ఉన్నాయి. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయాజలధే. దయాజలధి, దయ అనేది ఒక గుణం ఆయనకి. గుణాకర, ఎన్నెన్నో గుణాలకి ఆయన నెలవు. గుణనిధి ఆయన. ఆయన గుణాల్ని మీరు కీర్తించండి. మంచి బాలుడని, ఒక దయామయుడని, ఆయనలో ఒక కృతజ్ఞతా భావం ఉందని, భక్త వాత్సల్యం ఉందని ఆయన గుణాలను ధ్యానం చేయడం. ఇలా భగవంతుణ్ణి మనం ధ్యానిస్తే భగవంతుడి యొక్క నామాలని కానీ, రూపాలని కానీ, గుణాలని కానీ, లీలల్ని కానీ గురించి మనం ధ్యానం చేస్తే అటువంటి ధ్యానం మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకువెళ్తుంది. కానీ వేరే ధ్యానాలు చేస్తే ఏం ధ్యానం చేస్తాం అటు వెళ్తుంది మనసు. మీరు అన్నట్టు మీరు అసలు ప్రశ్న నుంచి మనం ఎక్కడికో వెళ్ళినట్టున్నాం. అసలు ప్రశ్న ఏమిటంటే, ధ్యానం చేయడానికి కూర్చుంటే ఏకాగ్రత ఉండదు, అటు ఇటు వెళ్ళిపోతుంది మనసు. దాన్ని మళ్ళీ మనం ఎలా కేంద్రీకరించాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనసు అటు ఇటు వెళ్ళిపోతుందో ఆ మనసుని మళ్ళీ తీసుకొచ్చి మనం చేసే పని మీద లగ్నం చేయాలి. అది ఎలా సాధ్యం అంటే, మళ్ళీ మనసు బుద్ధి గురించి మాట్లాడదాం మనం. ఒక తల్లి ఉంది, వాళ్ళలో ఒక చిన్న బిడ్డను కూర్చోబెట్టుకుంది. మహా అయితే 1 సంవత్సరం వయసు అనుకోండి. ఆ బిడ్డ ఏమిటంటే తల్లి ఒళ్ళోంచి అలా బయటికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకున్నాడు, ఆడుకుంటున్నాడు బాటిల్తో. తల్లి ఆడుకొనిచ్చింది. తర్వాత ఈ పెన్ను తీసుకున్నాడు, ఆడుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా పెన్ను తీసి కంట్లో పెట్టుకుంటున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. వెంటనే పెన్ను తీసేసింది తల్లి. అంటే తల్లి ఏం చేస్తుంది అక్కడ, పిల్లవాడు అంటుకున్నటువంటి ఆ వస్తువు తనకు సరిపడిందైతే, ఎటువంటి హాని చెయ్యకపోతే ఆడుకొనిస్తుంది. ఒక బొమ్మ పట్టుకున్నాడు, ఒక యాపిల్ పండు పట్టుకున్నాడు, సరే ఆడుకో అంటుంది. కత్తి పట్టుకున్నాడు, ఇంకేదైనా షార్పు పొదునైనటువంటి వస్తువు పట్టుకున్నాడు, తల్లి ఏం చేస్తుంది, వెంటనే బిడ్డని ఒళ్ళోకి లాగేసుకుంటుంది, దాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి వివేకం లేదు, విచక్షణ లేదు, అమాయకుడు, బాలుడు కాబట్టి. అదేవిధంగా మనసు కూడా అప్పుడప్పుడు ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటుంది, అది మంచిదా చెడుదా అన్నటువంటి ఒక విచక్షణ ఉండదు. కానీ బుద్ధికి ఉంటుంది. బుద్ధి తల్లి పాత్ర వహించి మనసుని
ఒక బిడ్డగా పరిగణించి ఎప్పుడైతే మనసు చెడ్డ విషయాల గురించి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తుందో అప్పుడు వెంటనే బుద్ధి మనసుని వెనక్కి లాగాలి. అవునా? మనం ధ్యానం చేయడానికి కూర్చుంటే మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అంటున్నారు కదా మీరు. ఆ మనసు ఆ రెస్ట్లెస్ చైల్డ్ లాంటిది అనమాట. చంచల స్వభావం ఉన్నటువంటి ఆ బిడ్డ లాంటిది. ఎప్పుడైతే బిడ్డ చంచలంగా అవి ఇవి పట్టుకుంటున్నాడో తల్లి వెంటనే నియంత్రిస్తుంది కదా బిడ్డని. అదేవిధంగా బుద్ధి కూడా మనసును నియంత్రించాలి. వద్దు, దాని గురించి ఆలోచించొద్దు, ఇక్కడ ధ్యాస పెట్టు, నామధ్యానం చేయి, భగవంతుడి రూప ధ్యానం చేయి అని మనసుని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. మన ఆధీనంలోకి మనం తెచ్చుకోవాలి. కరెక్ట్. ప్రభుజీ, కృష్ణుడు మనందరికీ భారతం ద్వారా, గీత ద్వారా ఎన్నో రకాల విషయాలైతే తెలియజేశాడు. అయితే మనకు తెలియని విషయాలు తెలియజెప్పిన వాళ్ళని ఒక గురువుగా భావిస్తాం. మరి కృష్ణుణ్ణి భగవంతుడిగా భావించాలంటారా, ఒక గురువుగా భావించాలంటారా? భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, బాంధవ్యం ఎన్నో రకాలుగా ఉంటుందన్నమాట. బేసిక్గా ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటంటే ఆయన స్వామి, నేను ఒక సేవకుణ్ణి. ఆయన విభు, నేను అణువు. అంటే ఆయన సముద్రం అయితే నేను ఒక నీటి బిందువు. అలా ఇంతకుముందు అనుకున్నాం కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. భగవంతుడికి అంశలం మనమంతా. అది చాలా క్లియర్గా మనకి భగవద్గీతలో తెలిసిపోతుంది. కానీ సంబంధం, బాంధవ్యం వస్తే భగవంతుడి పట్ల మనకు ఉండవలసింది భక్తి. కానీ ఆ భక్తి భగవంతుడి పట్ల 4 అనుకుందాం, 4 భావాలతో ఉండొచ్చు. దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, అదేవిధంగా మాధుర్యరసం. దాస్యరసం అంటే మనల్ని మనం సేవకులుగా చూసి ఆయన స్వామిగా చూడడం. అందుకే స్వామి స్వామి అంటుంటాం మనం. ఆయన స్వామి, నేను బంటు, నేను సేవకుడు, అలా. రెండవది ఏమిటంటే సాఖ్యరసం, ఆయన ఒక స్నేహితుడిగా చూడడం. మీరు బృందావనంలోకి వెళ్తే అక్కడ కృష్ణుడికి ఎంతోమంది గోప బాలకులు ఉన్నారు, ఫ్రెండ్స్. వాళ్ళందరూ కృష్ణుడిని దేవుడిగా చూడరండి, స్నేహితుడిగానే చూస్తారు. ఇప్పుడు కృష్ణుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఈ బృందావనంలో ఈ పిల్లలందరూ చక్కగా ఆవుల్ని దూడల్ని తీసుకుని మేతకు తీసుకువెళ్ళారు అడవిలోకి. అక్కడ ఆవులు తప్పిపోయాయి. ఆవులు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాయి అడవిలోకి. అక్కడ ఒక పెద్ద దావానలం వచ్చింది, ఫారెస్ట్ ఫైర్ అంటారు. అంటే ఈ అక్కడ ఉన్నటువంటి గాలి వల్ల కొన్ని వెదురు వృక్షాలు ఇలా రాపిడి జరిగి అక్కడ ఒక పెద్ద ఫైర్ వస్తుందన్నమాట. అలా పూర్తిగా మంటలో ఈ ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంది. ఆ మంటల్లో ఆవులు ఇరుక్కున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరికీ చాలా భయం వేసింది. కృష్ణ కృష్ణ కాపాడన్నారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, కళ్ళు మూసుకోండి అన్నాడు. పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అలా అన్నాడు. మొత్తం ఆ అగ్నంతా తన నోట్లోకి వెళ్ళిపోయింది. అంత పెద్ద దావానాలన్నీ ఆయన మింగేశాడు. ఆవులు సురక్షితం, పిల్లలు సురక్షితం. ఆవిడ పిల్లలతో అన్నాడు, కళ్ళు తెరవండి అన్నాడు. పిల్లలతో కళ్ళు తెరిచారు. వాళ్ళందరూ కృష్ణుడి యొక్క వయసులో ఉన్నవాళ్ళే, మహా అయితే 6-7 ఏళ్ళు పిల్లలు అనమాట. అప్పుడు పిల్లలు ఏమనుకున్నారంటే, ఆహా, కృష్ణుడు ఇంత గొప్ప దావానాలాన్ని మింగేశాడు, ఫారెస్ట్ ఫైర్ని మింగేశాడు అంటే కృష్ణుడు దేవుడై ఉండొచ్చు. కృష్ణుడు దేవుడైతే మేము దేవుళ్ళమే, ఎందుకంటే కృష్ణుడు స్నేహితులం కదా మేము, అలా అనుకున్నారు వాళ్ళు. అందుకే కృష్ణుడు వాళ్ళ కళ్ళ ముందే గొప్ప గొప్ప రాక్షసుల్ని సంహరించిన, చిటికెన వేల మీద ఒక మహాపర్వతాన్ని ఎత్తి నిలబెట్టిన కృష్ణుడు మాత్రం కృష్ణుడిని వాళ్ళు దేవుడిగా అనుకోరు, మా స్నేహితుడని అనుకుంటారు. అదొక భావం, స్నేహభావం. ఇక మూడవది ఏమిటంటే వాత్సల్య భావం. వాత్సల్య అంటే కృష్ణుని ఒక బిడ్డగా భావించడం. యశోదామాత, నందమహారాజు, ఇంకా చాలామంది గోపికలు ఉంటారు యశోదామాత వయసులో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కృష్ణుడిని తమ బిడ్డగా భావిస్తారు. ఒక వాత్సల్య ప్రేమ, మాతృప్రేమ, పితృప్రేమ చూపిస్తారు కృష్ణుడి పట్ల. ఇక నాలుగవది ఏమిటంటే మాధుర్య భావం. మాధుర్య రసం అంటే ఏమిటంటే ఈ రాధారాణి, లలిత, విశాఖ, రాధారాణి యొక్క ఫ్రెండ్స్, వీళ్ళందరూ గోపికలు ఉన్నారు చూడండి, కృష్ణుడిని తమ యొక్క ప్రేమికుడిగా చూస్తారు వాళ్ళు. ఇలా భగవంతుడితో భక్తుడికి ఉన్నటువంటి సంబంధం 4 రకాలుగా ఉండొచ్చు. ఆయన్ని స్వామిగా చూస్తారు కొంతమంది, స్నేహితుడిగా చూస్తారు కొంతమంది, అలాగే బిడ్డగా చూస్తారు కొంతమంది, ప్రేమికుడిగా చూస్తారు కొంతమంది. వీటన్నింటిలో మనకి ఏది కరెక్ట్? స్వామి. ఎందుకంటే మిగిలిన 3 భక్తిలో ఒక స్థాయికి
చేరుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు అటువంటి భావాలతో భగవంతుడిని కీర్తించగలరు, ఓకే, భగవంతుడిని సేవించగలరు. సేవ నాలుగిట్లోనే ఉంటుంది. తల్లి సేవ చేస్తుంది, ప్రేయసి సేవ చేస్తుంది, స్నేహితుడు సేవ చేస్తాడు, కానీ దేవుడు అని చేయరు. వాళ్ళందరూ కృష్ణుని ఎందుకు ప్రేమిస్తారు? దేవుడు కాబట్టి ప్రేమించరు, కృష్ణుడు కాబట్టి ప్రేమిస్తారు. కానీ ఒక భక్తుడు, ఒక సేవకుడు ఏం చేస్తాడు? కృష్ణుడు కదా, భగవంతుడు కదా, దేవాది దేవుడు కదా అని ప్రేమిస్తారు. అది మనకి సురక్షితమైనటువంటి భావం ఏమిటంటే మనల్ని మనం సర్వెంట్స్గా చూస్తూ, దాసులుగా భావిస్తూ ఆయన్ని స్వామిగా పూజించడం. అది కరెక్ట్ అనమాట. మనకి భక్తి పరిపక్వత చెందిన తర్వాత, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత, అప్పుడు ఏ భావంతో ఆయన ప్రేమించాలన్న విషయం ఆయనే మనకి వెల్లడి చేస్తాడు. దానికి చాలా సమయం ఉంది. ఇంకా కామక్రోధాలతో మనం కొట్టుకుంటున్నాం ఇక్కడ. అటువంటి వాళ్ళకి భగవంతుని ఆ విధంగా ప్రేమించేటటువంటి శక్తి లేదు. స్వామిగా చూసి పూజ చేద్దాం నవవిధ భక్తి మార్గాల్లో. ప్రభుజీ, మనిషికి ఖచ్చితంగా పునర్జన్మ ఉంటుంది అంటుంటారు కదా, నిజంగా పునర్జన్మ అనేది ఉంటుందా? ఖచ్చితంగా, మనిషికైనా కాదు, ఏ వ్యక్తికైనా, ఏ ఆత్మకైనా, ప్రతి జీవికి, జంతువులకి, పక్షులకి, పాములకి, చేపలకి, అందరికీ పునర్జన్మ ఉంటుంది. అసలు పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? అదే భక్తి మార్గం. కృష్ణుడు ఏమన్నాడంటే, అంతకాలే చ బామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, చచ్చిపోయే సమయంలో, మరణ సమయంలో ఎవరైతే కృష్ణుణ్ణి ధ్యానిస్తారో, ఆయన్ని తలుచుకుంటారో, చనిపోయిన తర్వాత ఆయన్నే చేరుకుంటారు. అంటే ఇంకా జన్మ ఉండదు, ఇంకా జన్మ లేదు. మనం భౌతిక జగత్తులో ఉన్నామండి. ఇక్కడ జనన మరణాలు సహజం. జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మ అంటే పుట్టుక, మృత్యు అంటే చావు, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం. ఈ 4 కామన్ అనమాట. ఎవరు వీటిని తప్పించుకోలేరు. జన్మ, మృత్యు, జర, వ్యాధులు చాలా కామన్ ఈ ప్రపంచంలో. కానీ జన్మ, మృత్యు, జర, వ్యాధులకి అతీతమైనది వైకుంఠం, గోలోకం. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడికి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా, వరాహుడిగా, విష్ణువుగా ఎన్నెన్నో రూపాల్లో ఆధ్యాత్మిక జగత్తులో భాసిల్లుతూ ఎన్నెన్నో లోకాల్లో ఉంటున్నాడు. ఎన్నెన్నో రూపాల్లో తన భక్తుల నుంచి సేవని స్వీకరిస్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తే ఇక జనన మరణ చక్రాల నుంచి బయటపడినట్టే. అది అక్కడికి వెళ్ళాలంటే చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకోవాలి. కానీ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. మనం ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితము, కర్మల ఫలితాన్ని బట్టి మరొక జన్మ ఖచ్చితంగా ఉంటుంది అంటారు కదా, అలా భగవంతుడిని తలుచుకున్నంత మాత్రాన ఎలా సాధ్యపడుతుంది ఇంకో జన్మ లేకుండా? చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా లాజికల్గా అడిగారు. యాక్చువల్లీ నా ఆన్సర్ నేను కంప్లీట్ చేయలేదు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఆన్సర్కి కంప్లీషన్ ఇస్తుంది. ఇప్పుడు భగవంతుణ్ణి చనిపోయే సమయంలో తలుచుకుంటే మనం భగవంతుని చేరుకుంటామని కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం అదే. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం. స్మరించుకుని ముక్త్వా కళేవరం, దేహాన్ని విడిచిపెడితే నన్ను చేరుకుంటారన్నాడు. తరువాతి శ్లోకంలో ఏమన్నాడు తెలుసా భగవంతుడు? 6వ శ్లోకంలో, 8వ అధ్యాయం 6వ శ్లోకం, యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం. చనిపోయే సమయంలో భగవంతుణ్ణి కాకుండా, కృష్ణుణ్ణి కాకుండా ఇంకా దేన్నైనా తలుచుకుంటే, ఇంకా ఎవరినైనా తలుచుకుంటే అక్కడికి వెళ్తారు. ఒక మగవాడు ఒక స్త్రీని తలుచుకున్నాడు అనుకోండి, స్త్రీగా జన్మించవచ్చు. ఒక స్త్రీ మగవాడిని తలుచుకుంది అనుకోండి, ఒక మగవాడిలా జన్మించవచ్చు. ఒక పక్షిని తలుచుకున్నాడు, పక్షిగా జన్మించవచ్చు. ఇంతకీ చనిపోయే సమయంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ విషయం కృష్ణుడు తర్వాత శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడు తలుచుకుంటే కృష్ణుడు చేరుకుంటాం, ఇంకెవరినో తలుచుకుంటే, ఇంకా దేన్నో తలుచుకుంటే దాన్ని చేరుకుంటాం అని చెప్పాడు 5-6 శ్లోకాల్లో. కానీ చనిపోయే సమయంలో మన ఆలోచనలు దేని మీద ఆధారపడి ఉంటాయి తెలుసా? జీవితం అంతా ఏం చేశామో దాని మీద ఆధారపడి ఉంటాయి. జీవితం అంతా భగవద్భక్తి చేస్తే చచ్చిపోయే సమయంలో భగవంతునే తలుచుకుంటాం. జీవితం అంతా భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఇంకేవో చెడ్డ పనులు చేస్తుంటే వాటి గురించి ఆలోచిస్తాం. డబ్బు గురించో, లేకపోతే ఇంకా పరపతి గురించో, పేరు ప్రతిష్టల గురించో, నేను కట్టాల్సిన ఇల్లు గురించో. సంహో ఒక వ్యక్తి 2 అంతస్తుల మేడ కట్టాడు జీవితకాలంలో, తన యొక్క పెన్షన్తోనో ఎర్నింగ్స్తో కట్టాడు. 3 అంతస్తు వేయాలని కోరిక.
మరణ సమయం ఆసన్నమైంది. చచ్చిపోయే సమయంలో 3వ అంతస్తు ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తున్నాడు. ఆ 3వ అంతస్తు గురించే ఉంటుంది మనసంతా. మళ్ళీ ఆ ఇంటి ఎదురుగా కుక్కలాగా పుట్టాలో, లేకపోతే పిల్లిలాగా పుట్టాలో, పాములాగా పుట్టాలో. అవునా? ఎందుకంటే ఆ గృహం మీద వ్యామోహం ఉంది కాబట్టి ఆ గృహానికి దగ్గరలో దరిదాపుల్లో పుడతాడు ఏదో ఒక రూపంలో. ఎందుకంటే ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి చచ్చిపోయే సమయంలో. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఆఖరి పరీక్షల్లో, ఫైనల్ ఎగ్జామ్స్లో ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు, ఎలా రాస్తాడు పరీక్ష అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? అకాడమిక్ ఇయర్ మొత్తంలో, సెమిస్టర్ మొత్తంలో వాడు ఏం చేశాడు, చక్కగా శ్రద్ధగా పాఠాలు విన్నాడా, ఏ రోజు దారో చదువుకున్నాడా, చక్కగా రివిజన్ చేశాడా, దాని మీద ఆధారపడి ఉంటుంది. క్లాసులు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏం రాస్తాడు? సినిమా కథలు రాస్తాడు. ఎగ్జామ్లో పరీక్ష పాస్ అవుతాడా? పాస్ అవ్వడు. అది సున్నాలు వస్తాయి. అవునా? అదేవిధంగా జన్మంతా మనం ఏం చేసాం, ఆ ఆలోచనలు, ఆ యొక్క ఇంప్రెషన్స్ అవన్నీ మనకి మరణ సమయంలో మనల్ని అలా హాంట్ చేస్తూ ఉంటాయి, ఆలోచనలే వస్తుంటాయి. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే ముగిస్తూ ఈ డిస్కషన్ని, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యసి అసంశయః. తస్మాత్ కాబట్టి, సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల్లోనూ మామనుస్మర నన్నే తలుచుకో. నన్నే తలుచుకుంటావు కదా అని చెప్పి మూలకెళ్ళి ఎప్పుడు కృష్ణ 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 అని కూర్చోవడం కాదు. మామనుస్మర యుధ్యచ అన్నాడు. యుద్ధం కూడా చెయ్యాలి. అర్జునుడి యొక్క కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. నువ్వు తలుచుకుంటావు కదా అని చెప్పేసి భక్తి మార్గం ఆచరిస్తున్నాను, భగవంతుడి స్మరణ చెయ్యాలి, లీలాస్మరణ చెయ్యాలి, నామధ్యానం చేయాలని చెప్పి మన యొక్క బంధాలకి బాధ్యతలకి దూరంగా వెళ్ళిపోవడం కాదండి భక్తి అంటే. బాధ్యతలను విస్మరించకూడదు. నీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహించాలి. ఎందుకు నిర్వహించాలి? భగవంతుడు ఆ పొజిషన్లో మిమ్మల్ని పెట్టాడు కాబట్టి. సర్వసంగ పరిత్యాగులు అంటారు చూడండి. సర్వసంగ పరిత్యాగులు అంటే అన్నీ విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళి గుహల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసేవాళ్ళు కాదని, మనసులో సాంగత్యాన్ని విడిచిపెట్టారు. మనసులో అటాచ్మెంట్ లేదు, వాళ్ళకి పొసెషన్స్ ఉన్నాయి, పొసెసివ్నెస్ లేదు. అంటే వారికి సంపద ఉంది, ఆ సంపద పట్ల వ్యామోహం లేదు. విద్యుక్త ధర్మాల్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తారు, కానీ డిటాచ్మెంట్ ఉంటుంది. వైరాగ్య భావం లోపల ఉంటుంది, బయట బాధ్యత ఉంటుంది. వైరాగ్యం అంటే బాధ్యత లేకపోవడం కాదు. బాధ్యత ఉందంటే పూర్తిగా ఆసక్తితో ఉండడం కాదు, అటాచ్మెంట్ ఉండడం కాదు. డిటాచ్మెంట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. డిటాచ్మెంట్ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ అంటే అటాచ్మెంట్ కాదు. అలా రెస్పాన్సిబిలిటీని డిటాచ్మెంట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మన యొక్క విద్యుక్త ధర్మాల్ని, మన కర్తవ్యాల్ని చక్కగా నిర్వహిస్తూ భగవంతుడి యొక్క భక్తి చేస్తే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని నీ బుద్ధిని నాకు అర్పించు, మామే వైశ్యసి అసంశయ, నన్నే చేరుకుంటావు, ఇందులో సందేహం లేదు, సంశయం లేదు అంటున్నాడు కృష్ణుడు. అన్ని క్లారిటీలు ఇచ్చేశారు కృష్ణ. నేనే లేదు, ఆయన ఇచ్చాడు భగవంతుడు. మీరు మాకు ఇచ్చారు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.